నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కొంటే చట్ట ప్రకారంగా రద్దు చేస్తాం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో పేదలకు ఇంటి స్థల పట్టాలు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రమాదంలో 2 యువకులు మృతి చెందడం బాధాకరం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా గూడూరు లయన్స్ క్లబ్ కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులచే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం సన్మానించిన క్లబ్ ప్రతినిధులు. డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం ఆర్డీఓ అరుణకుమారికి వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించిన నాయకులు. పేద ప్రజలకు ఇచ్చిన నివేశ స్థలాలు అమ్ముకుని మళ్లీ పట్టాలు కావాలని వస్తే ఇచ్చేది లేదని, వాటిని ఎవరైనా కొంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా పేదలకు ఇంటి స్థల పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఠా వర్కర్స్ కు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. అలాగే పలువురు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదవారందరికీ ఇంటి స్థల పట్టాలు అందిస్తున్నామని, ఇల్లు నిర్మించుకుని జీవనం సాగించాలని కోరారు. కొందరు ఇంటి స్థలాలను అమ్ముకుని మళ్లీ మాకు పట్టాలు కావాలని వస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. పేదలకు మాయమాటలు చెప్పి ఎవరైనా స్థలాలు కొంటే వాటిని రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇక్కడ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా కూడా కొంతమంది కూడా 3-4 రోజులు కూడా మిగతా కూడా వస్తాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు పట్టాలు తీసుకొని అమ్మేసి మళ్ళీ పట్టా కోసం వస్తే కుదరదు. అది మంచి పద్ధతి కాదు. మీరు గవర్నమెంట్ ఇచ్చింది పట్టాలు, అవి మీరు తీసుకొని అమ్మేసి మళ్ళీ మీరు పట్టా తీసుకొని రావడం అనేది మంచి పద్ధతి కాదు. అది క్యాన్సిల్ చేయిస్తారు. అంటే మొహమాటం కూడా నేను మళ్ళీ చెప్తున్నా. నేను మా మేస్త్రులకి, మా అబ్బాయికి కూడా చెప్తున్నాను, అట్లాంటి ఉంటే మాత్రం కుదిరే పని కాదు. ఎందుకంటే మీరు బతికేదానికి ఇచ్చాం, మీరు అమ్మేశారు. అమ్మిన తర్వాత మళ్ళీ మీరు పట్టా తీసుకొని లేదా డబ్బులు అమ్మిన డబ్బులు ఇచ్చేయాలా? అది లేకుండా మీరు ఊరికే చేయకూడదు. అది నా దగ్గర కూడా గతం సంగతి నాకు అనవసరం. నా దగ్గర ఉంటే నిలవని క్యాన్సిల్ చేస్తాను. మీరు నా పేరు బాధపడి ఇబ్బంది మోసం అండి. డబ్బులు పేదలు తీసుకొని మళ్ళీ మీరు ఇంకో పట్టా కోసం వచ్చారు. అదే కట్టించేది అదైతే మంచి పద్ధతి కాదు. అది కూడా క్యాన్సిల్ చేస్తాం. ఒకవేళ అట్లా ఎవరన్నా ఉంటే దయచేసి మీరు ఎవరిదైతే పట్టా డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు రిటర్న్ చేసేయండి. రిటర్న్ అయిపోతే మళ్ళీ నాకు తెలిసి అన్నీ క్యాన్సిల్ చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, పేదోడు మోసం చేస్తే మాత్రం క్యాన్సిల్ చేసేది ఖాయం. దాంట్లో మీరు ఏమన్నా ఎవరు చెప్పి నేనేమన్నా కాదు. నేను అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నా. పేదోడు పథకం పట్టా ఇచ్చారు, అంతేకాని మీరు అమ్మే వాళ్ళతో డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎగరాలు కొట్టే మరి మీరు కొత్త పట్టా ఎమ్మెల్యే ఇస్తున్నాడు తీసుకొని మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పకపోతే ఇబ్బంది. వాళ్ళకు డబ్బే కదా, మీరు కొనింది కూడా పేద కుటుంబాలే కదా, పేద కులాలే కదా మీరు కొనింది. తప్పు కదా, మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు పేరు రికమెండ్ చేసేది కూడా అక్కడ ఉంటే చూసి రికమెండ్ చేయండి. అదే మిమ్మల్ని నేను ఇచ్చేస్తే రేపు నేను సమాధానం చెప్పాలా? తప్పు కదా, మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి ఆ పట్టాలు పేరు కూడా చెప్తున్నా. ఈరోజు పట్టాలు వచ్చాయంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. గత మీకు ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా కంట్రోల్ పనిచేసేవాళ్ళకి కానీ, అలాగే
ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, దశరథరామరెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్, రహీం, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, హరికుమార్, లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 యువకుల కుటుంబాలకు రొయ్యల కంపెనీ వారితో మాట్లాడి ఒక్కో కుటుంబానికి 6 లక్షల రూపాయల వంతున ఆర్థిక సాయం అందిస్తున్నామని, నేను వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి 50,000 వంతున ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు నగదు చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 యువకుల కుటుంబాలకు రొయ్యల కంపెనీ యాజమాన్యం వారి సహకారంతో ఒక్కో కుటుంబానికి 6 లక్షల రూపాయల వంతున నగదు చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టి చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న 2 యువకులు రొయ్యల కంపెనీ బస్సు ఢీకొనడంతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. రొయ్యల కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులు యాజమాన్యం భరిస్తుందని, దుకాణం కోల్పోయిన వారికి నష్టపరిహారం అందిస్తామని ఆయన వివరించారు. అలాగే పూర్తిగా ఒక ఆటో డ్యామేజ్ అయిపోయింది. అట్లాగే అక్కడ ఆమె అంగడి పెట్టుకుంటే అంగడి కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అట్లాగే రచ్చ ఒకటి ఉంటే రచ్చ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అట్లాగే అప్పటికప్పటికి స్పందించి పెద్దలు మా దశరథరామరెడ్డి గారు, అలాగే మా శ్రీను కేశవరం శ్రీను వాళ్ళందరూ కూడా ఆ రోజు మధు గారితో మాట్లాడి గాయత్రి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే మా దర్శన లాయర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా లాయర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ముందుగా మేమంతా కూడా బెంగళూరు మధు గారితో మాట్లాడాం. సార్ ఇక్కడ ఉంది పరిస్థితి, పేద కుటుంబాలు అన్నీ కూడా సహాయం చేయాలంటే అప్పటికప్పటికి బెంగళూరు మధు గారు వాళ్ళతో మాట్లాడి చనిపోయినటువంటి సంగారం శివ, ఈయన కేశవరం, అట్లాగే అలాగే కలివేలు శ్రీనివాస్, ముంజువక్క, 2 బిడ్డలు చనిపోయారు. నేనైతే ప్రాణాన్ని తీసుకొచ్చే పరిస్థితి అయితే మనం చేయలేము. ఆ భగవంతుడి దగ్గర వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకుంటూ, మేము చేసే సహాయం ఈ పెద్ద సహాయం కూడా కాదు. మేము ఇచ్చేటువంటి డబ్బులు ప్రాణం కన్నా ఇదేం ముఖ్యం కాదు. కానీ మానవత దృక్పథంతో ఖచ్చితంగా కుటుంబం, పేద కుటుంబం, అన్యాయమైన కుటుంబం, భలే డబ్బున్నోళ్ళు కాదు, పేదవాళ్ళు, కూలిపోయి జీవించేవాళ్ళు, వాళ్ళ కుటుంబంలో సంపాదించే బిడ్డ. ఆ బిడ్డలిద్దరు కూడా గాయత్రి దాని ఏఎంఆర్లో చెక్ పోస్ట్లో ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. ఆ బిడ్డలిద్దరు కూడా. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, దశరథరామరెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్, రహీం, శివకుమార్, హరికుమార్, పులిమి శ్రీనివాసులు, నరసింహనాయుడు, మువ్వా చరణ్, గంటా మధుకృష్ణ, లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పీడీజీఎం జేఏఎఫ్ లయన్ డిఎస్ కుమార్ తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో గూడూరు లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో గూడూరు లయన్స్ క్లబ్ కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీడీజీ ఎంజేఎఫ్ లయన్ డిఎస్ కుమార్, పీడీజీ ఎంజేఎఫ్ లయన్ చిన్నపరెడ్డి, లయన్ ఆర్బి రావు, లయన్ రామ్మోహన్ రావు, లయన్ ఆదిశేషారెడ్డిలతో పాటు చైర్మన్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులను ఘనంగా సన్మానించారు. క్లబ్ కోశాధికారి ఆర్ రవిచంద్ర సహకారంతో మహిళా జీవనోపాధి కోసం కుట్టు మిషన్, సరస్వతి శిశుమందిరానికి 5 బెంచీలు, పాఠశాల ఉపాధ్యాయుల యూనిఫామ్ కోసం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. లయన్ రూపేష్ జోన్ చైర్మన్ సహకారంతో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థికి ల్యాప్టాప్, ఫీడ్ ది హంగర్ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఫలసరుకులు పంపిణీ చేశారు. ఎన్ సుబ్బారావు హెచ్పివి వ్యాక్సిన్ కోసం 5,116 రూపాయలు అందించారు. క్లబ్ అధ్యక్షుడిగా కలగట్ల శివయ్య, కార్యదర్శిగా పప్పు వీరేంద్రనాథ్, కోశాధికారిగా రవిచంద్ర, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. 25-26 సంవత్సరానికి గూడూరు టౌన్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాను లాస్ట్ ఇయర్. మేము లాస్ట్ ఇయర్ చేసిన కార్యక్రమాల్లో కొన్ని ముఖ్య కార్యక్రమాలు మీకు తెలియజేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక 3 years బ్యాక్ మా యొక్క గురునాథన్ గారు లయన్స్ క్లబ్ లో జాయిన్ చేశారు.
మా యొక్క ప్రజెంట్ వైస్ గవర్నర్ ఆర్వీ గారి యొక్క ప్రోత్సాహం కొంచెం ఆలోచనతో నాకు లయన్స్ క్లబ్ మీద ఆసక్తితో నేను ఈ రోజు ప్రెసిడెంట్ గా చేయగలిగాను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే మామూలుగా నా ఏజ్ పిల్లలకి ఈ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మీ యొక్క మాటలలో ఉంటే లయన్స్ క్లబ్ లో ఉన్న సేవా దృక్పథం ఏమో కానీ నన్ను ఈ లయన్స్ క్లబ్ లో మరింత చురుగ్గా పాల్గొనడానికి సహకరించిన మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధంగా మా క్లబ్ లో సహకరించిన ప్రతి సభ్యునికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేము చేసిన సేవా కార్యక్రమాల్లో ప్రతి నెల 15వ తేదీ 16 మంది సభ్యులకి పల్స్ సైకిల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అప్పుడే పుట్టిన పురుటి పిల్లలకి వాళ్ళకి కావాల్సిన దుస్తులు అయితేమి వాళ్ళకి పౌష్టికాహారము మా లయన్స్ క్లబ్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సమాజం అని ఎందుకు చెప్తున్నారంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే సమాజమే కారణం. ఈ సమాజం మనల్ని ఇంతవాణ్ణి చేసింది. ఇంతవాణ్ణి చేసిన ఈ సమాజానికి మనం ఏదైనా కొంత ఇవ్వాలి కదా. ఆ కొంత ఇవ్వడానికి కాదు లైనిజం అనేది ఒక మంచి మార్గం. ఈ లైనిజంలో ఒకటి కాకుండా 10 మంది చేస్తారు కాబట్టి ఒక చెయ్యి కాకంటే 10 చేతులు కలిసినప్పుడు ఎంతో ఎక్కువ సేవ జరుగుతుంది. అందువల్లనే ఈ లయన్స్ క్లబ్ అనేది చాలా గొప్పది, ప్రపంచంలో అతి పెద్దది. 108 సంవత్సరాల చరిత్ర గల సంస్థలు చాలా కొద్దిగా ఉంటాయి. సమాజం చేరాలంటే వారు సామాజిక సేవకులై ఉండాలి. సమాజంలో గుర్తింపబడినటువంటి వారిని లైనిజంలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చేరేటటువంటి వారిని గుర్తించి లయన్స్ క్లబ్స్ ఉన్నటువంటి మెంబర్షిప్ చైర్మన్ కానీ అక్కడ ఉండేటువంటి మిత్రులు కానీ వారి యొక్క సేవలను గుర్తించి వారిని లైన్స్లోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా లైన్ మెంబర్గా ఉండాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్. అది ఏంటంటే వారు సామాజిక సేవతో పాటు వారి ప్రవర్తన, వారు యాక్టివిటీ, వారు ఉండే విధానం ఇతరులకు కూడా ఒక ఆదర్శవంతంగా. ఎంతమంది ఇక్కడ ఈరోజు యాక్చువల్గా సండే అందరికీ అన్ని రోజులు ఒక ఎత్తు. సండే వచ్చింది అంటే ఇంట్లో కార్యక్రమాలు కానీ అలాగే బయట కార్యక్రమాలు కానీ ఎన్నో ఉంటాయి. అన్నీ వదిలేసి ఈరోజు ఈ సభలో కూర్చున్నటువంటి మీ అందరూ దైవ సమానులని నేను భావిస్తున్నా. మీ అందరికీ నేను వచ్చి శభాష్ అని చెప్పడం కంటే మీకు మీరుగా భుజం తట్టుకొని శభాష్ అని అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరగడానికి మన లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు అయితేనేమి, వెస్ట్ అయితేనేమి, ఈస్ట్ అయితేనేమి, ప్రతి క్లబ్బు కూడా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసిందని సీనయ్య అయితేనేమి, మరి ఒక మిత్రుడు సుధాకర్ అయితేనేమి తెలియజేశారు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు దేవుడు మనకు 365 రోజులు ఇచ్చారు. పేదవాళ్ళ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడితే రోషి గారు అన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు వాళ్ళందరూ వాళ్ళ కారణం చెప్పండి. ఆ రోజుల నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చామో మనకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ మన అవసరం చాలా జాస్తి. రొటేరియన్స్ కానీ లయన్స్ క్లబ్ కానీ ఎక్కడైతే నీడి ఉన్నారో, ఎక్కడైతే అవసరం ఉంటారో వాళ్ళని వెతుక్కుంటా పోయి చేయటమే మనం కోరుతాం. మీరు ఇంతమంది ఉన్నారు. మేము ఈ మధ్య రోటరీలో మాకు రోటరీ ఫౌండేషన్ ద్వారా ఒక 5 కుట్టు మిషన్లు వచ్చాయి. నన్ను అడిగారు మా ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు. ఒకరిని అడిగేదేమన్నా లయన్స్ క్లబ్ వాళ్ళు కుట్టు శిక్షణ కేంద్రం ఉంది కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక 5 పేర్లు 10 పేర్లు ఇస్తారు. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైతే అవసరం ఉరికినే అపాత్రదానం కాకుండా కుట్టు మిషన్లు అంటే లయన్స్ క్లబ్ వాళ్ళ పేరు గుర్తొస్తుంది. ఇట్ ఈస్ ద సిగ్నేచర్ ప్రాజెక్ట్. రైతులకు మద్దతుగా ఉండవలసిన నాయకులు దొంగలకు సహాయం చేయాలని చూస్తున్నారని, వారి మొహం మీద ఉమ్మేస్తారంటూ టీడీపీ మండల నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఆయన నాయకులు రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు సంబంధించిన పంట పొలాల్లో దొంగలు మోటార్లు అపహరించుకుని వెళ్లారని, వారిని గుర్తించి ఎస్ఐ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్న సమయంలో కొందరు నాయకులు దొంగలకు మద్దతుగా అంటూ
ఎస్ఐపై ఒత్తిళ్లు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు నూనె లక్ష్మయ్య, మస్తాన్ నాయుడు, మధునాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, కలికి వేణుగోపాల్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, పొన్నూరు అశోక్, రాయపాటి కిరణ్, అమీర్ బాషా, సుధీర్ రెడ్డి, రవిరెడ్డి, సురేష్, మాజీ సర్పంచ్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జనరల్ గా రైతులు ఎంత ఆందోళనలో ఉండారంటే అసలు మోటార్లు పొలాల్లో పెట్టుకునే దానికి భయపడే పరిస్థితికి వచ్చింది. కేసులు ఇచ్చున్నాయి. తర్వాత దొంగల్ని పట్టుకొని వచ్చి ఎస్ఐ గారు వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తుంటే మేము వచ్చిన దానికి కారణం ఏంటంటే ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ని వేరే విధంగా ఏదో ఒక లీగల్ యాక్షన్ అది ఉంటది అది భయపెట్టి ఆయన్ని ఆ దొంగల్ని దగ్గర రక్షించేదానికి ప్లాన్ జరుగుతా ఉందని తెలుసుకొని దీని మీద మేమందరం మాట్లాడుకొని రావడం జరిగింది. ఎస్ఐ గారికి అందరూ భరోసా ఇచ్చి న్యాయం చేయాలని చెప్పని రైతులకు అండగా ఉండాల్సిన నాయకులు ఈ విధంగా వాళ్ళకి దొంగలకి సాయం చేయాలని చెప్పని ప్రయత్నించడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇలా చేస్తే బాగుండదు. మీకు కూడా సమాజంలో మీ ముఖాన ఊస్తారని చెప్పని మనం చేసుకుంటున్నాం. మనుబోలు మండలానికి సంబంధించినటువంటి బండేపల్లి బ్రాంచ్ కెనాలు, పొట్టేల కాలువ, మనుబోలు కాలువ కింద తర్వాత మనుబోలు సంబంధించిన గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాధల్ని, వాళ్ళ గతంలో దొంగతనం జరిగి మోటార్లు అన్ని విషయాలన్నీ కూడా తెలియపరచడానికి ఇచ్చేసారు. ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల నుంచి రైతులందరూ కూడా అసలు పైర్లు పెట్టుకోవడానికి కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బండేపల్లి బ్రాంచ్ కెనాలు, పొట్టేల కాలువ, మునుబోలు కాలువ పైన ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా సుమారుగా 100 మోటార్ల పైన, తర్వాత సోలార్ సంబంధించినటువంటి స్టార్టర్లు అన్ని దొంగలించి దానికి అనేక సార్లు రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళు గతంలో చేసినటువంటి అక్కంపేట, చెరుకుమూడి కొంతమంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రేస్ అవ్వడం, బండేపల్లి సంబంధించినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా నాది అక్కంపేట, నా పేరు రంగల్రెడ్డి. కాలంలో పెట్టుకున్నాము. నిద్రలేసి బదులకి మోటార్ లేదు. అప్పుడే వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినాము. నాలుగు పోసుకునే ఒడ్లు నేలలో పోసినాము. నీళ్ళు లేకపోయా, నీళ్లు వేసుకునే లేకపోయా, ఒడ్లు లేకపోయా, మోటార్ లేకపోయా పరిస్థితి మా మోటార్ ఫిబ్రవరి 25లో పోయింది. కంప్లైంట్ ఇచ్చాము మనుబోలు పోలీస్ స్టేషన్ లో. రఘురామ నాయుడు నేను. అది వచ్చి ఇప్పుడు పోలీసు వాళ్ళు మాకు మండల నాయకులు పోలీసు వాళ్ళు తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మా మోటార్ పోలీసు వాళ్ళు బాగా పనిచేసినందుకు ధన్యవాదాలు. మరి కుండుపాడు గ్రామం. నాకు ఉండేది 4.75 ఎకరాల మెట్ట చేను ఉంది. దాన్ని మాగాడి చేసి ఏదో పైప్ లైన్ వేసుకుని నీళ్లు తోడుకుంటా మోటార్లు పెట్టుకుని ఉంటే 3 మోటార్లు ఒకటి మార్చి 3 మోటార్లు తీసుకుని వెళ్ళిపోయారు. రైతులు దాంట్లో వచ్చే ఆదాయం అంతా కలిపితే 60-70 వేల కంటే ఎక్కువ ఉండదు. మోటార్లు మొత్తం కలిపితే ఇప్పుడు ₹1,00,000 మోటార్లు 3 మోటార్లు అంటే మోటార్లు పోయి ఈ విధంగా జరుగుతా ఉంది. రైతులు ఈ విధంగా అన్యాయం అయిపోతున్నారు. రైతులు ఇక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్ కూర్చొని రిపోర్ట్ ఇచ్చినారు. అంతా ఇది ఏమైనా కూడా దాని గురించి రికవర్ ఏమి లేదు. ఇప్పటికి ఈ రోజు అది చెప్తున్నారు రికవర్ చేసి ఉన్నాము, మోటార్లు వచ్చాడు 25 మోటార్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు జరగదో చూడాలా. 60 ఏళ్ల నుండి అర్హులైన వృద్ధ కళాకారులున్నారని, వారిని గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పింఛన్ను 4,000 నుండి 8,000 రూపాయలకు పెంచాలని ప్రజా నాట్య మండలి డివిజన్ కమిటీ ప్రతినిధులు నారాయణ, క్రాంతి తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు. ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో పట్టణంలో కళాకారులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఆర్డీఓ అరుణకుమారికి వారు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. కార్యాలయం ఎదుట నాయకులు, కళాకారులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి డివిజన్ కమిటీ ప్రతినిధులు పామంజి మణి, నారాయణ, క్రాంతి తదితరులు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన కళాకారుల పింఛన్ పథకం కొనసాగుతుందన్నారు. కళాకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 4,000 నుండి 8,000 రూపాయల వరకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని కోరారు. జానపద కళను ఆధారం చేసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కళాకారులు వృద్ధాప్యంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆదుకోవాలని వారు సమస్యలు వివరించారు. నా పేరు నారాయణ, కళాకారుల ప్రాంతీయ కార్యదర్శిని. ఇప్పుడు డప్పు కళాకారులు మహాసభ పోయిన సంవత్సరం 5వ తేదీ జరుపుకున్నాము. ఇప్పుడు మహాసభ కాడి నుంచి తర్వాత ఆ రోజు మన కలెక్టర్ గారికి ఆమెకి మనం వినతి పత్రం ఇచ్చాము. డప్పు కళాకారులకి పెన్షన్లు మంజూరు చేయమని, అట్లాగే సాగు భూమి ఇవ్వమని, ఇళ్ల స్థలాలు ఇవ్వమని, గట్టిలు కట్టిమని, డప్పు కళాకారులకు డప్పులు గజ్జలు అవి ఇవ్వమని మన జిల్లా నాయకులు కూడా వచ్చి ఆమెకి వినతి పత్రాన్ని అందరి సమక్షంలో ఇచ్చాము. ఇప్పుడు కూడా అది ఇస్తారని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసే దానికోసం ఈరోజు మేము ఈ ర్యాలీతో వచ్చి మన మేడం గారికి బేటి చంద్రయ్య, ఏవీపీఎస్ కార్యదర్శి. డప్పు కళాకారులు మనకందరికి తెలిసిందే. గ్రామ సేవల్లో మనిషి పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయేంత వరకు కూడా ఈ కళాకారులు
తమ శక్తినంతా కళా నైపుణ్యాన్ని ఉపయోగించి అందరికి సేవలు చేసి ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో, రాజకీయ నాయకుల ప్రచార సభల్లో అనేక విధంగా వీళ్ళంతా శ్రమ చేస్తూ ఆ గ్రామ శ్రమల్లో ఉంటున్నారు. వీళ్ళు ప్రధానమైన వృత్తి ఆ డప్పు. అలాంటి డప్పు ఇవి వచ్చిన తర్వాత, కళారంగంలో ఇన్ని మార్పులు జరిగిన తర్వాత, అనేక ఇన్స్ట్రుమెంట్లు వచ్చిన తర్వాత ఈ కళ వెనకబడిపోయింది గ్రామ శ్రమంలో. ఆ విధంగా చాలామంది అతి నికృష్టమైన జీవితాలు ఈ డప్పు కళాకారులు గ్రామ శ్రమంలో అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మనం వీళ్ళకి గట్టి ఇళ్ళు కానీ, అదేవిధంగా 50 ఏళ్లకే కళాకారులను గుర్తించండి. 60 ఏళ్ళు మన గూడూరు డివిజన్లో 60 ఏళ్ళు నిండి అర్హులైన వృద్ధ కళాకారులు ఉన్నారు. తమ జీవితాన్ని కళలకే అంకితం చేసి అనేక ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకుపోవడానికి కళను ఉపయోగించినటువంటి ఆ కళాకారులు ఈరోజు వృద్ధాప్యంలో చాలా బాధలు పడుతున్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి 4,000 కూడా వాళ్ళకి చావట్లేదు. ఎందుకంటే మీకు తెలిసిందే, నిత్యావసర సరుకు ధరలు, అలాగే వైద్య ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. కాబట్టి ఆ 4,000ని 8,000గా చేయాలని, అలాగే కొత్త కళాకారులను గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రజానాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తూ, అమ్మ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి కళాకారులను ఆదుకోమని. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శివకుమార్, శ్రీనివాసులు, ఏడుకొండలు, వెంకటరమణయ్య, పరశురాం తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే మంజూరు చేయాలని సిపిఐ, ఏఐటియుసి నాయకులు యాదాల సునీల్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం ఆర్డీఓ అరుణకుమారికి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిల్లకూరులోని గురుకుల పాఠశాల వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న వారికి గత 7 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇంకా పలు సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, సహాయ కార్యదర్శి జమాలుల్లా, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సివిఎల్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళకి దరిదాపు అంటే 7 నెలల నుంచి జనవరి నుంచి ఇంతవరకు ₹1 కూడా ఆ యాజమాన్యం ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. సేవా సంస్థ అనే యాజమాన్యం వాళ్ళకి మేము మీకు జీతాలు ఇస్తాము, వాళ్ళు మానేస్తామంటే మీరు మానేయద్దు, మేము జీతాలు ఇస్తాం, రేపేస్తాం, ఎల్లుండి వేస్తామని చెప్పేసి వాళ్ళకి మాటలు చెప్తున్నారే కానీ వాళ్ళకి ₹1 కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏం తిని బతకాలా? వాళ్ళకి ఇచ్చేదే ₹1, జీతాలు. ఆ ₹1 జీతాలు బిడ్డలకి ఏం పెట్టుకోవాలా, వాళ్ళ బిడ్డలు చదువులు ఏం చదివించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే సుప్రీం సేవా సంస్థ అని యాజమాన్యం ఉందో వాళ్ళకి వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తొందరలోనే మీరు గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో వైజేపీ లయన్స్ క్లబ్ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ నూతన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైజేపీ క్లబ్ అధ్యక్షుడిగా గోపీనాథ్ రెడ్డి, టౌన్ క్లబ్ అధ్యక్షుడిగా ప్రసాద్, వెస్ట్ క్లబ్ అధ్యక్షుడిగా షేక్ ఇంతియాజ్, కార్యదర్శులుగా కావేరి, రాజేంద్ర ప్రసాద్, శివ, కోశాధికారులుగా శివరాం, బషీర్, రత్నయ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాస్ట్ గవర్నర్ చిన్నపరెడ్డి తదితరులు క్లబ్ ప్రతినిధులచే ప్రమాణం చేయించి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిఎస్ కుమార్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్వి రావు, పాస్ట్ రీజియన్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్, సీనియర్ రొటీరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మా కోరిక మన్నించి లేచి వారికి సాదర స్వాగతాన్ని అందించినటువంటి కేవలం వారికి అధికారికంగా చాలా 35% పేపర్లకు తెలంగాణ రెడ్డి గారు అగ్రికల్చరిస్ట్, అదేవిధంగా కృష్ణ నాయుడు గారు శివయ్య గారిని అక్కడికి వెళ్ళి సతీ సమేతంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చూడండి సార్, నమస్కారం. స్నేహశీలి సేవ సంఘం కె చిన్నపరెడ్డి గారి పరిచయం. గూడూరులకు నాటిది కాదు. నా వయసు ఎంత ఉంది? 58 సంవత్సరాలు, కానీ నాకు 63 ఉంది. 58 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి క్లబ్ ఈ 316 జేలో ఏదైనా ఉంది అంటే అది గూడూరు 1-2 ప్రదేశంలో వస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాల్లో అహర్నిశలు అల్లు పెరగని విరామం లేకుండా ఎంతో మందికి సేవలు అందించినటువంటి అద్భుతమైనటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు. లయన్స్ క్లబ్ గూడూరు అంటానే ఒక పులకరించేటువంటి సేవా సింహాల యొక్క దాన్ని కూడా పాటిస్తానని అందరి ముందు నేను సౌమ్యంగా తెలియజేస్తున్నాను. నేను మా టీం కలుపుకోపోయి నేను అందరికంటే బాగా మెరుగుగా చేస్తానని చాలా హామీ ఇస్తున్నాను. అలాగే మా అక్కల రామయ్య గారు, ప్రెసిడెంట్ గారు చాలా కార్యక్రమాలు చేసి అందరిని కలుపుకొని పోయి చాలా అందరికీ మేము కూడా సాకి చాలా సహాయం మాకు అందించారు. మేము ఆయన అందించాం. గురించి మీరందరూ కూడా మీ అందరి సహకారంతో 30 సంవత్సరాల తర్వాత ఆ గవర్నర్షిప్ ని నాకు అందించినందుకు గూడూరు క్లబ్ వారికి, మా వైజేపీ క్లబ్, టౌన్ క్లబ్, వెస్ట్ క్లబ్ అందరికీ కూడా, గూడూరులో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన రియాజ్ గారికి, ఎందుకంటే చాలా కాలాతీతం అవుతుంది ఈ ఒక్క విషయాలు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. మన గూడూరు క్లబ్ చేసిన కార్యక్రమాలు ఎక్కువ విద్యకి ప్రాధాన్యత ఇచ్చింది. దాంట్లో వెంకన్నపాలెం గ్రామ సమీపంలో బిర్జీ వద్ద వరద నీరు సక్రమంగా వెళ్లక పైరు పాచిపోవడంతో పైరు దెబ్బతినకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య తెలిపారు. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొలనుకుదురు వద్ద తూము లేకపోవడంతో వరద నీరు పోయేందుకు వీలు లేకుండా ఉందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, మధునాయుడు, శివుడు రాజాగౌడ్, పొన్నూరు అశోక్, అల్లూరు సుమన్-తేజ, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లవలు వచ్చినప్పుడు నీళ్లు పోయి ఎగ్జిట్ అయ్యేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని ఏంటంటే కొలనుకొత్తూరు రోడ్డు డౌన్ లో ఉన్నాయి, మాక్సిమం దాని మీద వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఆ రోజంతా డ్యామేజ్ అయ్యేటప్పటికి ఆర్ఎన్బి వాళ్ళు దానికి రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు హైట్ లేపారు. దానివల్ల రేపు ఎగ్జిట్ అయ్యేదానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పని ఆందోళన చెందుతున్నారు రైతులు. దాని గురించి పెద్ద ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళాము. పెద్ద ఆయన ఏంటంటే ఎస్సీ గారికి రాశారు, ఆర్ఎన్బి ఎస్సీ గారికి రాసున్నారు. ఇంకో దానికి ఒక 5-6 తూములు, పెద్ద తూములు, చిన్నవి కాదు పెద్ద తూములు పెట్టి ఎగ్జిట్ అంటే ఎల్లో వచ్చినప్పుడు తొందరగా వెళ్ళిపోయేదానికి తూములు పెట్టమని ఆల్రెడీ ఎస్సీ గారికి ఇచ్చున్నారు. దాని వరకు కూడా తొందరగా టేకప్ చేయమని ఎస్సీ గారికి చెప్పినారు. దాని వరకు స్టార్ట్ చేస్తాం. వెంటనే ఈ మండలంలో కొన్ని వందల మోటార్లు దొంగిలించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తీరా చూడపోతే ఈ మండలంలోనే దొంగలు దొరికారు. దీని రాజకీయ ఒత్తిడి లేకుండా ఎస్ఐ గారికి కూడా అందరం కలిసి భరోసా ఇస్తున్నాము. వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేసి మోటార్లు ఎవరు దొంగలను కఠినంగా శిక్షించాలని అందరూ పనిచేస్తాం. ఎవరు ఆందోళన చెందాలంటే వాళ్ళ మోటార్లు వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఈ మోటార్ల దొంగలు ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి అండగా ఉండకూడదు, వాళ్ళకి భరోసా ఇవ్వకూడదు. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత. మాగాణి నీళ్లు, వరద నీళ్లు డిశ్చార్జ్ కాక మాగాణి పసిపోతా ఉంది. దాన్ని అక్కడ కొలనుకుదురు రోడ్డుకి 3/2 నుంచి 3/4 ఒక తూము పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆర్ఎన్బి ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే రోడ్డు ఫార్మినేషన్ చేశారు,
మధ్యలో ఆ తూము కోసం డౌన్ గా పెట్టుంది. ఆ తూమును కూడా ఎమర్జెన్సీగా టేకప్ చేసేదానికి మేము దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తేవడం జరిగింది. దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీని మీద ఖచ్చితంగా ఆ తూము నిర్మించి రైతులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా 3 నెలల పాటు పొడిగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, సహాయ కార్యదర్శి జమాలుల్లా డిమాండ్ చేశారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 1 నెలలో ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు తీవ్ర ఒత్తిడిలో లోనవుతున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లినప్పుడు కొందరు లేకపోవడంతో పాటు ఓట్లు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని ఎన్నికల సంఘం స్పందించి గడువు పొడిగించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ అరుణకుమారికి వారు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదాల సునీల్, రమేష్, సివిఎల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ దాని మీద ఏపీలో కూడా విస్తృతంగా ఈ సర్ ప్రక్రియ జరుగుతోంది. నెల రోజుల పాటు ఈ ఓట్లు గణన చేస్తూ అధికారులు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇంకా కూడా గ్రాస్ రూట్ లో ఈ సర్ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఇంకా కూడా దాదాపు 60% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల్లో ఇంకా కూడా ఈ సర్ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్ గడువుని మరో 3 నెలలు పొడిగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ గూడూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సర్ వల్ల కూడా ఎక్కడ కూడా ఓట్లు అనేటివి ప్లస్ జరగటం లేదు కానీ మైనస్లు అయిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ఎక్కడ కూడా ఓట్లు విపరీతంగా వెళ్ళిపోతున్నాయి కానీ ఎక్కడ కూడా మంచిదిగా పరిస్థితి లేదు. నిన్న కూడా ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సర్ ప్రక్రియ అనేది పూర్తిగా అసంబద్ధిగా జరుగుతుంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో దరిదాపు 3 కోట్ల ఓట్లు తీసేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటికే 6 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. సర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెత్, డూప్లికేట్, వలసలు వెళ్ళిన వాళ్ళు ఓట్లు తొలగించాలి, డబులింగ్ ఉండే ఓట్లు తొలగించాలి. అలా కాకుండా ఈరోజు చూస్తుంటే కేవలం 1 నెల రోజులు మాత్రమే టైం ఇచ్చి ఈ నెల లోపు 100% చేయాలంటే ఇది మానవ మాత్రకు ఇదే పని, సాధ్యమయ్యే పని అయితే కానే కాదు. యంత్రాలు కూడా చేయలేని పని ఇది. ఎందుకంటే 1 నెల రోజుల్లో చేయలేదు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే, వీళ్ళ లక్ష్యం ఏంటంటే నెల రోజులు ఇచ్చేస్తే ఎంతమంది చేసుకుంటారో అంతమంది చేసుకుంటారు, మిగిలిన వాళ్ళందరూ తొలగించేదానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే చేసినట్టుంది. ఐఎఫ్టియు జిల్లా 3వ మహాసభ ఈ నెల 15వ తేదీన విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరుగుతుందని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకమైనవని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి చెంగల్రావు, బీసీడబ్ల్యూయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవకోటి, అనిల్, నాయకులు రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు జిల్లా గౌరవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాన్ని శరవేగంగా ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మొత్తం కూడా కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను ఇవాళ నిర్లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోడులుగా తీసుకొచ్చి మొత్తం వాటి స్థానంలో 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చారు. దీని కారణంగా కార్మిక వర్గం తీవ్ర నిరాశకు గురవుతుంది. కార్మిక హక్కులు హరించబడతా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా అసంఖ్య రంగ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మొత్తం కూడా ఉద్యమించాలని చెప్పని ఐఎఫ్టీగా నెల్లూరు జిల్లా కార్యవర్గం నుంచి మేము కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను, మొత్తం ఖనిజ సంపదను, అంబానీ, ఆదాన్ లాంటి కూడా కార్పొరేట్ శక్తులకు కారు సౌకర్యాలు ఇవాళ మొత్తం దోషిపెడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని చెప్పని మేము కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
ప్రధానంగా భవన నిర్మాణ కార్మిక రంగం మొత్తం కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదేలైంది. మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఆపేశారు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే కార్మిక సంక్షేమ పథకాలు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఇచ్చామో ఆ విధంగా మొత్తం కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కళ్ళకప్పుడు మాటలు చెప్పి కార్మికోద్యమాన్ని బలోపేతం చేసేందుకు సమస్యలపై పోరాడేందుకు అవసరమైన నాయకత్వాన్ని రూపొందించుటకు నెల్లూరు జిల్లా FTU 3వ మహాసభను గూడూరు కామ్రేడ్ రాయన హాల్ రిటైర్డ్ ఉద్యోగుల భవనం నందు నిర్వహించుకుంటున్నాము. ఈ సభలకు కార్మికులు హాజరై జయప్రదం చేయాలని కార్మిక లోకానికి IFTU పిలుపునిస్తోంది. గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రీలే దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. దీక్షల్లో పాల్గొన్న జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. గూడూరును జిల్లా చేయాలని నినదించారు. ఢిల్లీలో బ్యాన్ చేస్తున్నారు కనుక వాళ్ళు కూడా ప్రస్తుతం బ్యాన్ లో ఉంది, మేము ఎప్పుడు చేయాలా అని మేమేం చెప్తున్నామంటే ముఖ్యమంత్రికి, అయ్యా మేము జిల్లా చేస్తాను, మీకు అభ్యంతరం లేదు, మాకైతే అభ్యంతరం లేదు అని మీరు ఒక మాట చెప్పండి అయ్యా. మాకు ఈ రోజుల నుంచి మేము పోరాటం మా గూడూరు ప్రజలు గట్టిగా కూర్చున్నారు. స్వామి మీరు చేసే పని భావితరాల బిడ్డల భవిష్యత్తు, దానికోసం మీరు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు స్వామి. 4 రోజులు చేసి మనకు జిల్లా వచ్చేట్టు చేయి తండ్రి అని మన గూడూరు ప్రజలు తెలియజేస్తున్నారు. త్వరలో భారీ బహిరంగ సభ, ఆ సభకు గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మహాశైవాక్షయ యోగం సందర్భంగా మనుబోలు బద్దివేలు క్రాస్ రోడ్ లో వెలసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అర్చకులు సాయి కుమార్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. శివుడికి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమార్చన చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొమ్మిరెడ్డి సుమంత్ కుమార్ రెడ్డి, అఖిల దంపతులు వ్యవహరించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార. ఒక 2 సంవత్సరాలు ఒకసారి వచ్చేటువంటి మహోత్తర పర్వదినం ఈనాడు అనమాట. ఎందుకు అంటే నిజజ్యేష్ఠ మాసంలో, అలానే చతుర్దశి గడిలో బహుళపక్ష చతుర్దశి నాడు సోమవారం నాడు, అందులో ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఇలాంటి మహోత్తర సంకల్పం అంటే మళ్ళీ ఈ సంవత్సరం దాటితే 2056వ సంవత్సరం వస్తుంది అనమాట ఇలాంటి పర్వదినం. 100 శివరాత్రులు ఎంత విశిష్టతనో ఈరోజు శివుడికి మనం అర్చనా కార్యక్రమం చేయడం వల్ల అంత ప్రాముఖ్యత కలుగుతుందన్నమాట. శివుడి యొక్క
ఆశీస్సులు ఎల్లవేళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంగమేశ్వర ఆలయానికి ప్రతి సోమవారం మరియు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. అలానే ముఖ్యంగా ఈ రోజు ఉదయం 5 గంటల మొదలు అభిషేకాలు నిరంతరంగా సాయంత్రం 9 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి నందికి ప్రదోషంలో అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చుండూరు పద్మావతి, కొత్తూరు మదన్ కుమార్, జోష్న, దియా, యోగేష్, ప్రియాంక వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,493 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,07,944 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,40,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 231 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కొంటే చట్ట ప్రకారంగా రద్దు చేస్తాం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో పేదలకు ఇంటి స్థల పట్టాలు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రమాదంలో 2 యువకులు మృతి చెందడం బాధాకరం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా గూడూరు లయన్స్ క్లబ్ కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులచే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం సన్మానించిన క్లబ్ ప్రతినిధులు. డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం ఆర్డీఓ అరుణకుమారికి వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.